శ్రీ గురుభ్యో నమః. ఒకసారి పరమాచార్య స్వామి వారి దగ్గరికి ఒక భక్తురాలు వచ్చింది. పరమాచార్య స్వామి వారు ఆమెకు కుంకుమను ప్రసాదంగా ఇచ్చారు. కానీ ఆమె తిరస్కరించింది. ఆమె ప్రసాదాన్ని ఎందుకు తిరస్కరించిందో, తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ఒక రోజున కాంచీపురంలోని శంకర మఠంలో పరమాచార్య స్వామి వారి దర్శనానికి దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులు వేచి ఉన్నారు. స్వామివారు ఆ జనంలో ఉన్న ఒక భక్తురాలిని పిలిచి శ్రీకార్యం సభ్యునితో ఆవిడకు కుంకుమ ప్రసాదం ఇవ్వండి అని చెప్పారు. ఆమె చాలా ఆశ్చర్యపోయి ప్రసాదం స్వీకరించడానికి నిరాకరించింది. ఎందుకంటే ఆవిడ భర్త భారత పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందాడు. ప్రసాదం ఇస్తున్న వ్యక్తి ఆ భక్తురాలతో స్వామివారు ప్రసాదం ఇస్తే నిరాకరించరాదని, వారు ఊరికే అలా ప్రసాదం ఇవ్వరని, అందులో ఏదో అంతరార్థం ఉంటుంది అని చెప్పాడు. ఆ భక్తురాలు కలత చెంది అక్కడ ఉన్న సాటి భక్తులకు ఈ విషయం చెప్పింది. వారు ఆమెను ఇంటికి వెళ్ళమని సలహా ఇచ్చారు. ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె ఇంటికి చేరే సమయానికి భారత సైన్యం ప్రధాన కార్యాలయం నుండి ఒక టెలిగ్రామ్ వచ్చింది. నీ భర్త యుద్ధంలో చనిపోయినట్లు పొరపాటున వార్త అందించాము. అది అబద్ధం. అతను ఇంకా సజీవంగానే ఉన్నాడు అని దాని సారాంశము. ఈ వార్త చదవగానే ఆ భక్తురాలికి నీ భర్త ఉన్నాడు అని చెప్పడానికే పరమాచార్య స్వామి వారు కుంకుమ ప్రసాదం ఇచ్చారని అర్థమయ్యి భక్తి పారవశ్యంతో కన్నీరు పెట్టుకుంది. ఎంతటి పరమాచార్య స్వామి వారు ప్రతి ఒక్కరి గురించిన ప్రతి ఒక్క విషయము స్వామివారికి తెలుసు. ఈశ్వరావతారమైన పరమాచార్య స్వామి వారిని పరిపరి విధాలా కీర్తించింది. ఆమె ఆనందం అతిశయం ఎంతని వర్ణించలేము. ఆమె భర్త ఇంటికి వచ్చాక భార్యాభర్తలు ఇరువురు కంచికి వెళ్లి స్వామివారి దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. బదులుగా అక్కడ ఉన్న ఆ నడిచే దేవుని పాదపద్మాలను తమ కన్నీరుతో కడిగారు. జయ జయ శంకర హర హర శంకర.